అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అది తుది రూపాన్ని ఇచ్చింది జాతీయ రహదారుల అథారిటీ. జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో ఔటర్ రింగ్ రోడ్డుకి తుది రూపాన్ని ఇచ్చింది. ఈ తుది రూపం ఇవ్వకముందు కొన్ని అంశాలను జాతీయ రహదారుల శాఖ పరిగణలోకి తీసుకుంది. ఒకటి, ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసే ప్రాంతంలో అక్కడుండే అటవీ ప్రాంతం, అక్కడుండే కొండలు, వీటిని పరిగణలో తీసుకుని స్వల్ప మార్పులు చేశారు. అంటే మొదట విడుదల చేసిన ORR దానికి ఇప్పుడు తుది రూపాన్ని ఇచ్చిన ORRకి స్వల్ప మార్పులే ఉన్నాయి. ఈ తుది రూపం ఇవ్వకముందు డ్రోన్ సర్వే నిర్వహించారు. డ్రోన్ సర్వేలో వాళ్ళు కొన్ని నిర్మాణాలు గుర్తించారు. అట్లాగే కొన్ని గోడౌన్లు ఉన్నాయి, కొన్ని చేపల చెరువులు కూడా గుర్తించారు. వీటిని పరిగణలో తీసుకుని ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ 9 చోట్ల స్వల్ప మార్పులు చేశారు. ఈ మార్పులు కూడా 3 జిల్లాల పరిధిలో జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 5 చోట్ల, కృష్ణా జిల్లాలో 2 చోట్ల, గుంటూరు జిల్లాలో 2 చోట్ల స్వల్ప మార్పులు జరిగినాయి. దీంట్లో 7 చోట్ల గతంలో విడుదల చేసిన రింగ్ రోడ్డు ప్లాను కొంచెం 7 చోట్ల లోపలికి జరిపారు. 2 చోట్ల బయటికి జరిపారు. ఈ జరపడం కూడా పెద్ద ఎక్కువ కాదు. కొన్ని చోట్ల 100 మీటర్లు ఉంది, గరిష్టంగా 500 మీటర్లు, సగటున 200 మీటర్లు అటు ఇటుగా జరిగింది. అంటే స్థూలంగా గతంలో ఏ గ్రామాల గుండా ఔటర్ రింగ్ రోడ్డు అప్పటి ప్లాను బహిర్గతం చేశారో అదే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ని అమరావతి మణిహారంగా మనం పరిగణించాలి. ఈ ఔటర్ రింగ్ రోడ్ 5 జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, ఏలూరు జిల్లా, 5 జిల్లాల గుండా ఈ ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది. ఇంకోటి, ఇవి 6 జాతీయ రహదారులు ఈ ఔటర్ రింగ్ రోడ్ని కలుస్తాయి. NH65 హైదరాబాదు మచిలీపట్నం జాతీయ రహదారి, NH16 చెన్నై కలకత్తా. ఈ రెండింటితో పాటు విజయవాడ నుంచి నాగపూర్, ఖమ్మం, వరంగల్ మీదుగా వెళ్ళే గ్రీన్ఫీల్డ్ కారిడార్ 3వది. 4వది విజయవాడ నుంచి అనంతపురం మీదుగా బెంగళూరుకు వెళ్ళే జాతీయ రహదారి. అప్పుడు చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయినాక విజయవాడ నుంచి జగదల్పూర్, ఇబ్రహీంపట్నము, కొండూరు, మైలవరం మీదుగా అది ఛత్తీస్గఢ్కి జగదల్పూర్ వెళ్ళే జాతీయ రహదారిని మంజూరు చేయించారు. ఇక ఇప్పుడు మరొక 6వది ఇప్పటివరకు రాష్ట్ర రహదారిగా ఉన్నదాన్ని జాతీయ రహదారి చేశారు. ఈ జాతీయ రహదారి దీనివల్ల గుంటూరు వాసులకు, అమరావతి వాసులకు హైదరాబాద్ చాలా సులువుగా, సునాయాసంగా, తక్కువ సమయంలో వెళ్ళగలుగుతారు. గతంలో రాష్ట్ర రహదారిగా ఉన్నప్పుడు అక్కడ 2 లేన్ల రహదారి ఉండేది. ఇప్పుడు దాన్ని 4 లేన్ల రహదారిగా చేసి గుంటూరు నుంచి మేడికొండూరు మీదుగా సత్తెనపల్లి నుంచి హైదరాబాద్కి జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర రహదారి సంస్థ నుంచి దాన్ని వాళ్ళు తీసుకుని నిర్మాణం శరవేగంలో జరుగుతూ ఉంది.
అంటే ఔటర్ రింగ్ రోడ్డు 6 జాతీయ రహదారులకు ఒక కూడలవుతుంది. అంటే ఒక జాతీయ రహదారి నుంచి ఇంకొక జాతీయ రహదారికి వెళ్ళేవాళ్ళు విజయవాడ నగరంలోకి, అమరావతి నగరంలోకి ప్రవేశించకుండానే ఔటర్ రింగ్ రోడ్ను ఉపయోగించుకుని లారీలు, కార్గో అవన్నీ కూడా సులువుగా, సునాయాసంగా వాళ్ళకి ఎంతో ఇంధనం ఆదా, సమయం కూడా ఆదా అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక 189 కిలోమీటర్లు, 6 లేన్లు. ప్రస్తుతం 6 లేన్ నిర్మాణం చేస్తున్న, భవిష్యత్తులో 8 లేన్లకు కావలసిన ఏర్పాట్లు ఇప్పుడే జరిగిపోతూ ఉన్నాయి. భూసేకరణ ప్రస్తుతం 70 మీటర్లు చేశారు. చంద్రబాబు నాయుడు 150 మీటర్లు చేయమని చెప్పాడు వాళ్ళకి. కానీ కేంద్ర ప్రభుత్వం 70 మీటర్లే భూసేకరణ చేసింది. దీని మొత్తం ఖర్చు 16,300 కోట్లు. దీని నిర్మాణం పూర్తయ్యేది అన్ని దశలు 2028 డిసెంబర్ నాటికి పూర్తిగా 189 కిలోమీటర్లు 5 జిల్లాల పరిధిలో పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటంటే, అక్కడ హైదరాబాద్ నగరంలో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఏ విధంగా సర్క్యులర్ రైలు ఏర్పాటు చేస్తున్నారో, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో, ఇక్కడ కూడా భవిష్యత్తులో దీనికి సర్క్యులర్ రైలు ఏర్పాటు చేయాలంటే 150 మీటర్లు ఉంటే మరి రైలు మార్గానికి సర్వీస్ రోడ్డుకి సరిపోతుంది. 2 సర్వీస్ రోడ్డు లోపల ఒకటి, బయట ఒకటి సర్వీస్ రోడ్లు ఇవ్వచ్చు అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు 150 మీటర్లు అన్నారు. ఈ 16,300 కోట్లు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంతో ఒక 1,300 కోట్ల ఖర్చు తగ్గింది. ఎలా తగ్గిందంటే, ఆయన పెద్ద మనసుతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 1,300 కోట్లు ఇది సిమెంటు, స్టీలు, ఇతర వస్తువులు, ఈ రోడ్డు నిర్మాణానికి కావలసిన జిఎస్టీ దాన్ని పూర్తిగా మినహాయించారు. ఇదే కాకుండా ఇసుక, కంకరకి సీనరేజ్ వస్తుంది. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వము మినహాయింపు ఇవ్వడం వల్ల 1,300 కోట్ల ఖర్చు తగ్గి 15,000 కోట్లతోనే కేంద్ర ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేయగలుగుతుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు కూడా లేదు. భూసేకరణ కూడా బాధ్యత జాతీయ రహదారుల సంస్థదే, నిర్మాణం కూడా వాళ్ళదే. తదుపరి వాళ్ళు టోల్ గేట్లు పెట్టుకుని టోల్ వసూలు చేయటం అనేది జరుగుతుంది, సామాన్యంగా జరిగే విషయమే. ఇప్పుడు ఇక్కడ భూములు కొనాలనుకునేవారు, లేదు స్థలాలు కొనాలనుకునేవారు, ఇప్పటికే వాళ్ళకి రైతులకు పొలాలుంటే మన పొలాలకి ఎటువంటి విలువ వస్తుంది, మనము ఈ ఓఆర్ఆర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి ఎంత దూరంలో ఉన్నామనే ఆసక్తి నెలకొంది. ఈ స్వల్ప మార్పులు పెద్దగా ప్రభావితం చేయదు. అయితే ఒక విషయం గమనించండి, దీనికి ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి 9 చోట్ల ఎంట్రీ పాయింట్లు అంటే ప్రవేశము, 9 చోట్ల ఎగ్జిట్లు బయటకు వెళ్ళటానికి అటువంటి ప్రణాళిక రచించారు. ఇది 22 మండలాలని తాకుతూ వెళ్తుంది. 22 మండలాల పరిధిలో ఉంది ఇది ఔటర్ రింగ్ రోడ్. 87 గ్రామాలు, 87 గ్రామాల గుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళటం అనేది విశేషం. ఏంటి మార్పులు అంటే 9 మార్పులు. మొదటిది కంచికచర్ల దగ్గర, అక్కడ కొద్దిగా లోపలికి జరిపారు. ఒక 4 కిలోమీటర్ల మేర కొంచెం లోపలికి వెళ్ళింది అంతే. ఇక రెండోది, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న కారణం వల్ల చెన్నాపురం దగ్గర ఒక 6 కిలోమీటర్ల మేర కొద్దిగా బయటికి వెళ్ళింది. ఎంత 100-200 మీటర్లు బయటికి వెళ్ళింది. ఇక మూడోది మైలవరం దగ్గర 3 కిలోమీటర్ల మేర కొంచెం లోపలికి వెళ్ళింది. ఇక 4 గణపవరము గణపతి దేవాలయం దగ్గర 3 కిలోమీటర్లు కొంచెం లోపలికి వెళ్ళింది. ఇక 5 ఈదర, పోతవరపాడు, ఆకిరిపల్లి,
జాతీయ ఈ ఔటర్ రింగ్ రోడ్డు 44 నుంచి 48 కిలోమీటర్ల మేర 4 కిలోమీటర్ల మేర కొద్దిగా లోపలికి జరిపారు. ఇక 6 నరసింగపాలెము సగ్గూరు ప్రాంతంలో 52వ కిలోమీటర్ నుంచి 58వ కిలోమీటర్ వరకు ఈ 6 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో కొద్దిగా బయటికి తీసుకెళ్లారు. ఏది తుది రూపం ఇచ్చేటప్పుడు బయటికి తీసుకెళ్లారు. 7 తరిగొప్పుల, వేంపాడు, మారేడుమాక, తెన్నేరు, మానికొండ ఈ గ్రామాల దగ్గర 76 నుంచి 80 కిలోమీటర్ల రోడ్డులో ఈ 4 కిలోమీటర్ల మేర అక్కడ కూడా కొద్దిగా లోపలికి జరిపారు. 8 నేలపాడు, వేజండ్ల 116వ కిలోమీటర్ నుంచి 123వ కిలోమీటర్ వరకు ఆ 7 కిలోమీటర్ల మేర కొంచెం లోపలికి జరిపారు. ఇక 9 మొన్నలూరు, మొగలూరు అక్కడ ఆ గ్రామాల పరిధిలో కూడా కొద్దిగా లోపలికి జరపడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో కూడా 8 కిలోమీటర్లు ఉంటుంది. సరిహద్దులో దుగ్గిరాలపాడు దగ్గర 16వ కిలోమీటర్ నుంచి 24 కిలోమీటర్ వరకు ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఇక్కడ ఓఆర్ఆర్ ప్రారంభం నుంచి 1 కిలోమీటర్ దూరంలో విజయవాడ నుంచి నాగపూర్ వెళ్ళే గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి, ఇక్కడి నుంచి ఖమ్మం తర్వాత వరంగల్ మీదుగా హైదరాబాదు, నాగపూర్ వెళ్తుంది. అది ఈ సరిహద్దు ప్రాంతంలో ఇది కలవటం అనేది విశేషం. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డు ఈ దూరం కూడా చాలా ప్రాధాన్యతతో ఉన్నది. మనం అందరం గమనించవలసింది ఏంటంటే వెస్ట్ బైపాసు, పశ్చిమ బైపాస్ వచ్చింది కదా, అలాంటిదే తూర్పు బైపాసు రెండూ కలిపి ఒకానొక దశలో తూర్పు బైపాసు చినౌటుపల్లి నుంచి కంకిపాడు ప్రాంతం మీదుగా కాజ వరకు ఇంకొక అర్ధచంద్రాకారంలో తూర్పు బైపాస్ నిర్మాణం చేయాలని ఆలోచన చేశారు రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ. దానికి కావలసిన మ్యాప్ కూడా విడుదల చేశారు. కొంతమంది భూములు కూడా కొనుక్కున్నారు. ఇది తూర్పు బైపాస్ వస్తుంది, తూర్పు బైపాస్కి అటు ఇటు కొనుక్కున్నారు భూములు. అయితే తూర్పు బైపాస్ని పూర్తిగా రద్దు చేశారు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు, తూర్పు బైపాసు చాలా దగ్గర అయిపోతున్నాయి. అందువల్ల తూర్పు బైపాస్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ అభిప్రాయపడింది. కనుక అందరూ గమనించవలసింది ఈస్ట్ బైపాస్ ఉండదు. కనుక ఇక మీదట ఎవరు ఆ తూర్పు బైపాస్ అని ఎవరైనా మభ్యపెట్టి భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తే కొనద్దు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ ఎవరు వేస్తారు? అది రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలి. అది ఇంకా ఏ గ్రామాల గుండా వెళ్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ ఇంకా తుది రూపం రాలా. ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి మధ్యన ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఊహాజనితంగా కొన్ని గ్రామాల మధ్యలో మనం ఎంత దూరం ఉంటుందో మనం ఒక అంచనాకి రావచ్చు. కట్టుబట్టుపాలెం నుంచి కుంటముక్కల మధ్యలో 15 కిలోమీటర్లు ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో. గని ఆత్కూరు పొట్టిపాడు మధ్యలో 14 కిలోమీటర్లు. నూతక్కి మున్నంగి మధ్యలో 11 కిలోమీటర్లు. కాజా వెంకటాయపాలెం మధ్యలో 23 కిలోమీటర్లు. ఈ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో కనీసము 11 కిలోమీటర్ల దూరం ఉంది, గరిష్టంగా 23 కిలోమీటర్లు ఉంది. అయితే ఈ కొండ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఈ రింగ్ రోడ్డు వెళ్ళటం వల్ల జాతీయ రహదారుల సంస్థ ఒక 2 కొత్తగా టనెల్స్ని ప్రతిపాదించింది. పేత్రంపాడు దగ్గర 2 టనెల్స్ని, ఎందుకంటే ఆ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా టనెల్స్ ద్వారా ఈ రింగ్ రోడ్ నిర్మాణం.
20 నుంచి 23 కిలోమీటర్ల మధ్యలో అక్కడ ఒక టనెల్ని, ఒకటో టనెల్ 3 కిలోమీటర్ల దూరంలో టనెల్, 3 కిలోమీటర్లు అంటే 20వ కిలోమీటర్ నుంచి 23 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అది టనెల్లో వెళ్తుంది. అలాగే రెండవ టనెల్ 24, 26 కిలోమీటర్లు రెండవ టనెల్, అక్కడ 2 కిలోమీటర్ల టనెల్. అంటే మొత్తం రోడ్డు 20 నుంచి 26 కిలోమీటర్ల మధ్య అది ఎక్కువగా 5 కిలోమీటర్ల మేర టనెల్లోనే వెళ్తుంది. తద్వారా అక్కడ పర్యావరణానికి ఇబ్బంది ఉండదు, అటవీ శాఖ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ 2 బ్రిడ్జిలు నిర్మాణం చేయబోతూ ఉన్నారు. ఈ 2 బ్రిడ్జిలు ఎక్కడంటే బందర్ రోడ్డు కృష్ణా జిల్లా పరిధిలో కృష్ణా నదిపై ఒల్లూరుపాలెం, గుంటూరు పక్క వల్లభాపురం మధ్యలో 4.8 కిలోమీటర్ల కృష్ణా నదిపై ఒక బ్రిడ్జి నిర్మాణం చేయబోతూ ఉన్నారు. ఇక రెండవది మున్నలూరు కృష్ణా జిల్లా పరిధి, ముత్తాయిపాలెం గుంటూరు జిల్లా పరిధిలో ఆ రెండింటి మధ్య 3.2 కిలోమీటర్ల కృష్ణా నదిపై రెండవ బ్రిడ్జి నిర్మాణం చేయబోతూ ఉన్నారు. ఈ విధంగా 2 టనెళ్ళు కొత్తగా వచ్చినాయి. ఈ 2 బ్రిడ్జిల యొక్క వాటి యొక్క స్థలము, ఆ గ్రామాలు అనేది తుది రూపాన్ని ఇచ్చింది జాతీయ రహదారుల సంస్థ. మొదటి ప్యాకేజీ పనులు ప్రారంభమైనాయి. అంటే ఫిబ్రవరిలోనే ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమైనాయి. యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. భూసేకరణలో ఎటువంటి సమస్యలు లేవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి ఇరుపక్కల 500 మీటర్ల వరకు, అంటే 1/2 కిలోమీటర్ పరిధి వరకు భూముల రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి ఇరుపక్కల వాటిని వాణిజ్య సముదాయాలు, లేదా శాటిలైట్ టౌన్షిప్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఆ విధంగా అభివృద్ధి చేసి ఈ ల్యాండ్ని, ఈ భూమిని ల్యాండ్ మానిటైజేషన్, ఆ భూమి విలువను పెంచి ఏదైతే అమరావతి నిర్మాణానికి కొంత అప్పులు తెస్తున్నారు, వడ్డీ కట్టాలి, దానికి కావలసిన నిధులన్నీ కూడా ఈ 189 కిలోమీటర్ల రింగ్ రోడ్డుకి ఇరుపక్కల ఇటొక 1/2 కిలోమీటరు, అటొక 1/2 కిలోమీటర్ పరిధిలో భూ సమీకరణ కానీ భూ సేకరణ కానీ చేసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వము కొంత ఆర్థిక వెసులుబాటు పొందాలనే ఆలోచనలో ఉంది. ఈ కిలోమీటర్ పరిధిలో ఎక్కడ చూసినా అవి వేలం ద్వారా కేటాయింపులు చేస్తే ఎకరము 10 కోట్లు సునాయాసంగా కొంటారు. అయితే ఈ అభివృద్ధి కూడా చేస్తారు. రోడ్లు వేయటం, మంచినీరు, విద్యుత్తు, డ్రైనేజీ అన్ని సదుపాయాలు కల్పించి దాన్ని ఓ 10 కోట్లు ఎకరానికి వాళ్ళు ప్రభుత్వం ఆశిస్తున్నా దాంట్లో 2 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 2 కోట్లు పెట్టుబడి పెడితే 8 కోట్లు లభిస్తుంది. ఇక ఇది నిర్ణయము మరి భూ సమీకరణ అంటారా, భూ సేకరణ అంటారా అని ఇంకా నిర్ణయానికి రాలా. కనుక ఎవరైనా దళారులు ఈ ఔటర్ రింగ్ రోడ్కి లోపల పక్క కానీ బయట పక్క కానీ 1/2 కిలోమీటర్ వరకు రిజిస్ట్రేషన్ ఎట్టోగా అవ్వదు. మిమ్మల్ని మభ్యపెట్టి అగ్రిమెంట్ అయితే నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల స్పష్టత వచ్చే వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక 1/2 కిలోమీటర్కు దూరంగా కొనుక్కుంటే ఏమి ఇబ్బంది లేదు. ఇక మరి సర్వీస్ రోడ్ల విషయంలో కూడా ఇంకా నిర్ణయానికి రాలేదు. లోపల పక్క సర్వీస్ రోడ్ పెట్టేద్దాం, బయట పక్క రైలు మార్గం వస్తుంది కదా అనే ఆలోచనలో ఉన్న తరుణంలో ఈ విషయంలో ఇంకా స్పష్టత కొరవడింది. ఇంకోటి కీలకమైన అంశం, అమరావతికి రాజధానికి మంచినీటి సరఫరా ప్రకాశం బ్యారేజ్ నుంచి అక్కడి నుంచి సరఫరా చేయాలంటే ఎదురు నీటిని పంపింగ్ చేయాలి. అలా కాకుండా గ్రావిటీపై మంచినీరు సరఫరా రాజధానికి పుష్కలంగా, రాజధాని పారిశ్రామిక అవసరాలు
అన్నిటికీ చేయాలంటే వైకుంఠాపురము దగ్గర ఒక ప్రకాశం బ్యారేజ్ కంటే ఎక్కువ కెపాసిటీ కలిగిన బ్యారేజీ, కిందేమో బ్యారేజీ, పైనేమో వంతెన, అక్కడ 25 టీఎంసీల నీటిని నిలిపే విధంగా ఈ బ్యారేజీని, పైన బ్రిడ్జిని ప్రతిపాదిస్తున్నారు. దీనికి 3,000 కోట్ల ఖర్చు అవుతుంది. దీన్ని కూడా అమరావతి నిర్మాణముతో పాటు 2027 డిసెంబర్ నాటికి రాబోయే 3 ఏళ్లలో ఈ వైకుంఠాపురము బ్యారేజీని కూడా పూర్తి చేయాలి, పైన వంతెన పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో, కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది వైకుంఠాపురం అంటే ఎక్కడ ఉంటుందంటే అమరావతిలో E1 రోడ్డు. అంటే మనం వైకుంఠాపురము E1, E2, E3, E4, E5, E6, E6 నుంచి ప్రారంభం E5, E4, E3, E2, E1కి వచ్చి వైకుంఠాపురం ఆ నది బ్యారేజీ లేదా వంతెనెక్కితే అవతల పక్క, నదికి అవతల పక్క దాములూరు అని వస్తుంది. ఆ దాములూరు ఈ వైకుంఠాపురం మధ్య ఈ బ్యారేజీ వంతెన పొడవు 3.2 కిలోమీటర్లు. దాములూరు నుంచి ఆ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది? కేతనకొండ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ కేతనకొండ జాతీయ రహదారిపై ఉంది. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్ళే జాతీయ రహదారిపై ఉంది. కేతనకొండ దాటిన తర్వాత అక్కడ ఈ పశ్చిమ బైపాస్ వస్తుంది. కేతనకొండ నుంచి ఇబ్రహీంపట్నం రింగు అయిన తర్వాత గొల్లపూడి దగ్గర పశ్చిమ బైపాస్ వస్తుంది. ఆ విధంగా ఈ వైకుంఠాపురము, దాములూరు, కేతనకొండ మనము అమరావతికి రావాలంటే హైదరాబాద్ నుంచి ప్రస్తుతం కేతనకొండ, ఇబ్రహీంపట్నం రింగు, గొల్లపూడి దగ్గర పశ్చిమ బైపాస్ ఎక్కి అమరావతిలో ప్రవేశిస్తాం. అలా కాకుండా భవిష్యత్తులో వైకుంఠాపురము బ్యారేజీ, బ్రిడ్జి పూర్తయితే కేతనకొండ దగ్గరే, అంటే మనం ఇబ్రహీంపట్నం రింగు వరకు రావాల్సిన అవసరం లేదు. ఇబ్రహీంపట్నం రింగు నుంచి కేతనకొండ దూరం సుమారు 15 కిలోమీటర్లు ఉంటుంది. 10 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. కేతనకొండ దగ్గర దాములూరు వచ్చి ఈ బ్యారేజీ, బ్రిడ్జి మీదుగా అమరావతి E1 ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుకు వచ్చేయచ్చు. ఆ విధంగా అమరావతి నివాసులు హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ గొల్లపూడి దగ్గర ఉండే కృష్ణానది బ్యారేజ్ కాకుండా వైకుంఠాపురం, దాములూరు ఆ బ్రిడ్జి మీద నుంచి కేతనకొండ వెళ్ళి సులువుగా వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ వెళ్ళటానికి ప్రస్తుతం ఒకే ఒక మార్గం ఉంది. ఇది 2వ మార్గం అవుతుంది. 3వ మార్గము గుంటూరు నుంచి మేడికొండ, సత్తెనపల్లి నుంచి అది హైదరాబాద్ వెళ్ళే 3వ మార్గం. అంటే ఇక మీద గుంటూరు వాళ్ళు విజయవాడకు రాకుండా హైదరాబాద్కి సత్తెనపల్లి మీదుగా త్వరితగతిన వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ORR, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో రైల్వే లైన్ వస్తూ ఉంది. పరిటాల దగ్గర దాదాపు 200 ఎకరాలలో లాజిస్టిక్ హబ్ని కేంద్ర రైల్వే శాఖ ప్రతిపాదించింది. పరిటాలకు మహర్దశ రాబోతూ ఉంది. కనుక ఔటర్ రింగ్ రోడ్డు వస్తే అమరావతి చుట్టూ హైదరాబాద్ నగరంలో ORR వల్ల ఏ విధంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందో దానికి 10 రెట్ల అభివృద్ధి ఈ అమరావతి. అందుకే దీన్ని మణిహారం అన్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అడ్డంకులు లేవు, నిధులు బ్యాంకులో ఉన్నాయి, భూసేకరణ సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019-24 మధ్యలో
జాతీయ రహదారులు నితిన్ గడ్కరీ వచ్చి నేను చేస్తానన్నా కూడా వాళ్ళ సహాయము సహకారం తీసుకోవాలా. ఈ రోడ్ల గురించి ఊసే ఎత్తలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి 15 రోజులకు ఒకసారి జాతీయ రహదారుల అధికారులను పిలిపించి సమీక్షలు పెడుతూ ఏం జరుగుతుంది అని చెప్పి ఆయనకి ఫోటోలు వీడియోలు తీసుకొచ్చి ఆయనే స్థానికంగా జాతీయ రహదారుల మంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అంటే నితిన్ గడ్కరీ ప్రతిసారి సమీక్షలు జరపలేడు కనుక ఒక కేంద్ర మంత్రి ఏ విధంగా అయితే తన శాఖలో సమీక్షలు జరుపుతాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల గురించి చంద్రబాబు నాయుడు స్థానికంగా ఆయనే జాతీయ రహదారుల మంత్రి ఆ స్థాయిలో అంత శ్రద్ధతో ఈ రహదారుల యొక్క నిర్మాణం ఎక్కడా కూడా భూసేకరణలో సమస్యలు వస్తే ఆగమేఘాల మీద పరిష్కరించడానికి కలెక్టర్లకు ఆదేశాలు, రెవెన్యూ శాఖకు ఆదేశాలు, అలాగే ఎవరైనా కోర్టులకు వెళ్ళి అడ్డంకులు సృష్టిస్తే అడ్వకేట్ జనరల్కి చెప్పి అది 15 రోజుల్లో కోర్టు వివాదాలు తొలగిపోవాలని చెప్పి అనుక్షణము జాతీయ రహదారులకు ఎటువంటి ఆటంకము లేకుండా ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారుల నిర్మాణములో నిర్వహణలో నంబర్ 1 కావాలనే ఆకాంక్షతో దార్శనికుడు, పరిపాలనా దక్షుడు, చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శరవేగంతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆయన అహర్నిశలు కృషి చేయటము ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన యొక్క కృషిని, ఆయన అభీష్టాన్ని, ఆయన యొక్క ఆసక్తిని ఎంతో అభినందిస్తూ హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు.